వరలక్ష్మి, వరలక్ష్మి. హా చెప్పు. చాలా థ్యాంక్స్. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? నా పక్కన నువ్వు ఉన్నావు, నీ పక్కన నేనున్నాను కాబట్టే చేయగలిగాను. నా ప్లేస్లో ఎవ్వరున్నా అదే చేసేవారు. ఎవరున్నా కాదు, ఆ ప్లేస్లో నువ్వున్నావు కాబట్టే చేసావు. ఇంకెవరైనా అయితే చేసేవారు కాదు. నేనున్నా చేసేదాన్ని కాదేమో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఏమైతేనేం, తుమ్హారా టైమింగ్ అచ్చాయే వరలక్ష్మి. ఓ, నువ్వు కూడా నన్ను పొగుడుతున్నావా? ఏ, నాకేమీ అంత బాధ లేదులే. మనమంతా ఏకీ టీం కదా, బాధ కోపం ఏమీ లేవు. ఏయ్, నిజమా? मैं सच में बोल रही हूँ. ఈ పిల్ల నా దగ్గర అంత ఏడిపేర్చి ఇప్పుడేంటి తనతో నవ్వుతూ పొగుడుతా మాట్లాడుతుంది. మనం ఇచ్చిన ఓదార్పు అలాంటిది. మన టాకింగ్ పవరా మజాక. క్లాసులు అక్క కంటే మనమే బాగా చెప్తామేమో. బాయ్. హలో, ఎవరు? హలో వరా, అదేంటి నా నెంబర్ సేవ్ చేసుకోలేదా? నేను రవిని. నువ్వా? నువ్వానా? సారీ, మీరా? ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? అది మనిద్దరం కాబోయే భార్యాభర్తలం కదా, సరదాగా అలా కాఫీకి వెళ్తే బాగుంటుంది కదా అని. కాబోయే కానీ ఇంకా అవ్వలేదు కదా. అదేంటి వరా అలా అంటావు? మా ఇంట్లో వాళ్ళు వద్దన్నా నిన్నే చేసుకుంటానని మా వాళ్ళందరినీ ఒప్పించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? హా, అప్పుడు కష్టపడ్డారని ఇప్పుడు కాఫీకి రమ్మంటారా ఏంటి? ఒక కాఫీకి వస్తే ఏమైపోతుంది? క్లాస్ అయిపోయిందా? ఇప్పుడు ఫ్రీయేనా? ఇప్పుడే అయింది. అయితే రమ్మంటావా? అంత సీన్ లేదు. ఎక్కడికొచ్చేది? నేనైతే ఏ కాఫీకి రాను. అలా అనకు వరా. అబ్బా, మా అమ్మ నాన్నలకు తెలిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే ఒక పని చేయండి, మా నాన్నకి ఫోన్ చేసి కనుక్కోండి. మా వాళ్ళు ఓకే అంటే వెళ్దాం. ఏంటి, వాళ్ళకి చెప్పాలా? పోనీ మీ ఊరి ఎమ్మెల్యేకి చెప్పండి. ఆయనకెందుకు? మరి నన్ను కాఫీకి తీసుకెళ్లాలంటే మా నాన్న కాక పక్కింటోళ్ళ నాన్నని అడుగుతారా? చేయండి, మా నాన్నకు ఫోన్ చేసి అడగండి. వరలక్ష్మి, బాయ్ ఫ్రెండా లేక ఫియాన్సీనా? ఛీ, అలాంటిదేం లేదు. అట్నా? ఫోన్లో నీ మాటలు వింటా ఉంటే కొంచెం అలాగే అనిపించుండదులే, అందుకనే అడిగినా. అవునా? అయినా అలా అని ఎందుకు అనిపించింది? మా రూమ్ లో కూడా ఉండేది బ్యాచిలర్సే కదా, వాళ్ళు కూడా బాయ్ ఫ్రెండ్స్ తోనూ కాబోయే వాళ్ళతోనూ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. అవునా? మీ ఫ్రెండ్స్ అలాంటోళ్ళేమో. నేను మాత్రం నా ఫ్రెండ్ తోనే మాట్లాడతాను. అయినా మా ఇంట వంట ఇలాంటివి కుదరవు తెలుసా? నువ్వేంటి నేను ఫోన్లో మాట్లాడిన దాని గురించి ఆరాలు తీస్తున్నావు? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓహో, ఏందమ్మీ, ఆ కావ్యాన్ని గెలిపించి నువ్వు గెలిచానని విరువెగుతున్నావా ఏంది? ఓడిపోయానని నువ్వే ఫీల్ అవుతున్నట్టున్నావు. ఓటమికి నీకు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుందిలే. నువ్వే గెలవాల్సిన దానివి, కానీ గెలుపుకి నీకు మధ్య దేవుడు నన్ను ఎలా ఉంచాడో చూసావా? ఈ కంపెనీలో ఫస్ట్ ఫెయిల్యూర్ నీదే. అనవసరంగా దీని నోట్లో డోర్ పెట్టాను. బాబు మీరా? అవును మాయా, నేనే. చెప్పండి బాబు, ఏటి ఈ టైంలో ఫోన్ చేశారు? మీ అమ్మాయి. ఏటమ్మాయా? ఏముంది బాబు? మీరేం కంగారు పడక్కర్లేదు మావయ్య, పెద్దగా ఏం అనలేదు. బాబు ఏమన్నా మనసులో పెట్టుకోకండి. ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తుంది కదా, కొంచెం కొంచెం తెలుసుకుంటుందిలే బాబు. ఏం తెలుసుకుంటుందో ఏమిటో మావయ్య, ఒక్క కాఫీకి రమ్మంటే నాన్న దగ్గర పర్మిషన్ తీసుకో, అమ్మ దగ్గర అప్రూవల్ తీసుకో అంటుంది. పెంపకం బాబు, పెంపకం. కోళ్ల పెంపకం, దోళ్ల పెంపకం లాగా ఇది కూడా ఒక కళే. మన నాన్ని అబ్బాయి కాఫీకి రమ్మన్నాడంటే అదేమో మనల్ని అడగమందంట. అవునా? వద్దని చెప్పండి ముందు.
అయ్యో నలుగురు తెలిస్తే ఇంకేమైనా ఉందా? హలో మాయా, బాబు ఆ, ఆ. స్పీకర్ ఆన్ చేయండి. మిమ్మల్ని అడిగితేనే వస్తానంది. ఇదంతా కామనే కదా. ఆ, అయ్యో బాబు, మీరు మరీ అంతగా చెప్పాలా? మీరు ఉండండి, నేను మాట్లాడతాను కదా. అలాగేనండి. ఏంటండి ఇప్పుడు అమ్మాయికి ఫోన్ చేసి వెళ్ళమంటారా? మన ఇంటికి వస్తే చక్కగా నేనే ఇద్దరు కాఫీ పెట్టిస్తానుగా. అబ్బా, ఈ రోజుల్లో ఎన్ని మామూలేనే. నువ్వు నేను చెప్తాగా.